ఇప్పుడు నేను చేస్తున్నాను కదా, ఇది మొక్కజొన్న రొట్టె అనమాట. మొక్కజొన్న రొట్టె అంటే వేరు, జొన్న రొట్టె అంటే వేరు. మొక్కజొన్న రొట్టె అంటే ఏంటంటే మనకు బయట కంకులు అమ్ముతారు కదా కాల్చినవి. సో అవి కాలవకుండా ఎండబెట్టేసిన తర్వాత విత్తనాలు వస్తాయి కదా, వాటిని ఇలా పిండి పట్టించి చేస్తే దీన్ని మొక్కజొన్న రొట్టె అంటారు. మామూలుగా తెలంగాణలో అయితే మక్క రొట్టె అంటారు. ఇంకా నేను ఇప్పుడు ఇది చేయడానికి రీజన్ ఏంటంటే, ఒకరు కామెంట్ చేశారు నాకు ఈ రెసిపీ కొంచెం ఒకసారి ఫుల్గా షేర్ చేస్తారని. పాపం ఎప్పుడో కామెంట్ చేశారు, కానీ నాకైతే కొంచెం పిండి అవైలబుల్గా లేకుండే, అందుకే కొంచెం వీడియో చేయడం లేట్ అయింది. కానీ ఇంకా చేసేస్తున్నాను. ఇంకా మనం ముందుగా పిండి తీసేసుకొని బాగా వాటర్ అయితే వేడి చేసేసుకోవాలి. ఇప్పుడు నేను కంప్లీట్గా ప్రాసెస్ అయితే చూస్తున్నారు కదా, పిండిలో వాటర్ వేసి ఒక సైడ్ అయితే మెత్తేయాలన్నమాట. అది ఒక్కసారి పిండి అంతా కలపకూడదు, అసలు విరిగిపోతాయి చపాతీలు, ఐ మీన్ రొట్టెలు. సో విరిగిపోతాయి కాబట్టి ఇట్లా చేసుకోవాలి. కొంచెం కొంచెం నీళ్ళు వేసుకుంటూ మనకి ఎంత పిండి కావాలో అంత తీసుకుంటూ ఇంకా రౌండ్గా ఇలా పిండి వేసేసుకుంటూ చేసేసుకోవాలి. ఇలా చేసిన తర్వాత నేను ఆల్రెడీ స్టవ్ మీద చూస్తున్నారు కదా, ఒక రొట్టెనైతే కాల్స్తున్నాను. సో ఇది పెనం పైన వేసిన తర్వాత వెంటనే మనం ఏం చేయాలంటే పక్కకి ఒకటి వాటర్ గిన్నె అయితే పెట్టుకోవాలి. నేను చిన్నప్పుడు అయితే వాటర్లో చిన్న క్లాత్ అయితే పెట్టేది అమ్మ, అంటే నాకు చేతి కాలుతుందని. ఇప్పుడు అలాంటివి లేవు, ఆల్రెడీ అన్ని వంటలు చేసుకుంటున్నాం కాబట్టి చేతులు కాలుడు ఏముండదు. మన చేతులే స్టవ్ కాలేటట్టు అంత పవర్ఫుల్ అయిపోతాం వంటలు చేసేటప్పుడు. సో చిన్నప్పుడు అయితే ఒక క్లాత్ తోటి పెట్టేదాన్ని నీళ్ళలో ముంచుకుంటా, ఇప్పుడు చేతితోటి పెట్టొచ్చు కదా, సో పెట్టేస్తున్నాను. అదన్నమాట. ఇంకా కొంచెం వాటర్ పెట్టేసి అవి డ్రై అయ్యే వరకు కాలిన తర్వాత ఇప్పుడు వాటర్ అన్ని ఇంకిపోయేదాకా రొట్టెను కాలవాలి. కాల్చినాక అటు ఇటు బాగా తిప్పేసుకుంటే మనకు ఈ రొట్టెలన్నీ రెడీ అయిపోతాయి. ఆల్రెడీ హాట్ బాక్స్లో చూస్తున్నారు కదా, సో ఇలా కాల్ చేసుకొని ఏ కర్రీలో తిన్నా చాలా బాగుంటాయి ఫ్రెండ్స్.